దేవుడు పొరపాటున తొందరపడి మనకెవ్వరిని ఇవ్వడం. ఏంటండి? మనం వాళ్ళతో వ్యవహరించటము, వాళ్ళతో ఎలా నడుచుకోవాలో తెలియకపోవటం వల్ల మనం అజ్ఞానంలో ఉన్నాం. కానీ దేవుడు ఎప్పుడు ఎన్నడూ మిస్టేక్ చేయడు. దేవునికి స్తోత్రం. నీకు ఇవ్వబడిన భర్త పొరపాటున ఇవ్వబడిన వాడు కాదు, నీకు ఇవ్వబడిన భార్య పొరపాటున ఇవ్వబడింది కాదు, నీకు ఇవ్వబడిన పిల్లలు ఉన్నారు చూసారా, వాళ్ళు కూడా పొరపాటున కొంతమందిని ముందు పెట్టుకుంటారు. ఈడు ఎర్రగున్నాడో మా అమ్మాయి నల్లగుంది, ఏమో జుట్టు ఎగడకుంది, మా అమ్మాయి జుట్టు గొర్రెతోక బెత్తలు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. లేని దాన్ని బట్టి బాధపడక కానీ ఉన్నదానిని బట్టి దేవుడిని స్తుతించి ఉన్నదాన్ని సరిగ్గా వాడుకునే జ్ఞానాన్ని కలిగి ఉందుము గాక. హల్లెలూయా. ఇతరులతో పోల్చుకో మాకు, ఇతరులకు ఉన్నదే నాకు లేదని బాధపడమాకు. నీకు ఏది ఉందో, నువ్వు ఏం కలిగి ఉన్నావో, ఎంతవరకు కలిగి ఉన్నావో అందులో నమ్మకంగా, అందులో యథార్థంగా, అందులో స్తుతిస్తూ. మొన్న ఇంకొక పవర్ఫుల్ చెప్తాను చూడండి. దేవుడు కృతజ్ఞత కలిగి ఉన్న వారిని బట్టి చాలా సంతోషిస్తాడు. ఎవరిని బట్టి? ఎందుకు అని కనుక ఆలోచిస్తే, కృతజ్ఞత కలిగిన వారు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి. హల్లెలూయా. ఏంటండి? కృతజ్ఞత ఘాతుకులు వద్దన్న మనకు కనబడతారు, కానీ కృతజ్ఞత కలిగిన వారిని ఎత్తుక్కోవాలి. ఎంతమందిలో వీళ్ళిద్దరు కొంచెం కృతజ్ఞత కలిగి నమ్మకంగా ఉంటారండి, వీళ్ళిద్దరు మంచిగా ఉంటారండి, వీళ్ళిద్దరు పొందుకున్న మేలుకు నమ్మకస్తులుగా ఉంటారండి, వాళ్ళు పొందుకున్న దానికి కృతజ్ఞత కలిగి దేవునికి నమ్మకంగా బ్రతుకుతారండి, దైవజనుడికి నమ్మకంగా ఉంటారండి. వెతుక్కోవాలి ప్రియమైనది. అందుకే ఆ వెతుక్కునే వారిని బట్టి, ఆ వెతుక్కున్న వారిలో దొరికిన ఆ కృతజ్ఞత కలిగిన వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం.